భానుమతి మైసమ్మకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ, "ఏంటి భాను ఇప్పుడు ఫోన్ చేశావు? గౌతమ్ కోసం ఏదైనా విషయం తెలిసిందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "అవును, గౌతమ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే, "ఎక్కడ ఉన్నాడు గౌతమ్? నాకు కాస్త చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే, "ఇక్కడ మదనాపురంలో ఆదికేశవ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు గౌతమ్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి, ఆదికేశవ వాళ్ళ ఇంట్లో ఉన్నాడా గౌతమ్?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి, "అవును, అక్కడే ఉన్నాడు. ఒక పనివాడిలాగా పని చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఉన్నాడు. మీరు త్వరగా వస్తే వాడిని తీసుకొని వెళ్ళొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే, "సరే, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. గౌతమ్ దగ్గరికే వస్తున్నాను. వాడిని ఎలాగైనా సరే ఈరోజు తీసుకొనే వెళ్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషించి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో మల్లిక, బుజ్జి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా సీతారాముల కళ్యాణాన్ని కోసం అని చెప్పి విగ్రహాలు కడుగుతూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అటువైపుగా వెళ్తూ ఉన్న గౌతమ్ అక్కడ ఉన్న మల్లికని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. "నా కూతురు ఎంత బాగుందో కదా ఈ గౌన్‌లో, ఆ గౌన్ నేనే కదా గిఫ్ట్‌గా ఇచ్చాను" అని చెప్పేసైతే తన కూతుర్ని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు.